పాత నిబంధనలో ఆయన ఒక స్వరముగా ఉన్నాడు, పాత నిబంధనలో ఆయన ఒక ఆత్మగా ఉన్నాడు, పాత నిబంధనలో అగ్నిస్తంభంగా ఉన్నాడు, పాత నిబంధనలో మేఘస్తంభంగా ఉన్నాడు. ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పండి, స్వరము రక్తము గార్చగలదా? ఆత్మ రక్తం గార్చగలదా? అగ్నిస్తంభం రక్తం గార్చగలదా? మేఘస్తంభం రక్తం గార్చగలదా? కాబట్టి పాత నిబంధనలో దేవుడు రక్తము కార్చడానికి వీలులేని రూపంలో ఉన్నాడు. తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు, రక్త ప్రోక్షణ లేకుండా పాపక్షమాపణ జరగదు. ఇప్పుడు ఆయన తండ్రిగా ఒక స్వరము గాను, ఒక ఆత్మ గాను, ఒక సృష్టికర్త గాను, ఒక ఎలోహిం గాను, ఒక ఎల్షద్దాయ్ గాను, యెహోవా ఈరే గాను, యెహోవా రాఫా షమ్మా గాను ఉన్న దేవుడు ఆయన నీ కొరకు రక్తము కాచడానికి వీలు లేని రూపంలో ఉన్నాడు. అందుకని దాన్ని వీలు చేసుకోవటానికి రెండవదిగా ఆయన రక్తము కార్చాలంటే మనకి సమీపమైన బంధువు అవ్వాలి. He should be a kinsman to us. Then only he is able to redeem us and he can shed his own blood for us. ఆయన మనకి సమీపమైన బంధువు అయినప్పుడే ఆయన మన నిమిత్తం రక్తము గార్చగలడు. ఆ రక్తము మన మీద ప్రోక్షించినప్పుడు మనల్ని విడుదల తీసుకురాగలడు. దీనికి సంబంధించి మీకు రూతు కథ తెలుసు బైబిల్లో. రూతుని బోయాజు ఎందుకు విడిపించాడు? రూతుకి బోయాజు దగ్గర బంధువు. ఆ మధ్యలో ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన అడిగారు మొదటగా వెళ్ళి బోయాజు కన్నా ముందు, అయ్యా నువ్వు ఆయన విడిపిస్తావని నా వల్లగా దాన్ని విడిపిస్తే నా ఆస్తిని పోగొట్టుకుంటా అన్నాడు. కాబట్టి ఆయన పక్కకి తిరిగాక ఇప్పుడు బోయాజు ఆ స్థానంలోకి వచ్చాడు. అలాగే ఈరోజు మనకి సమీపమైన బంధువు అవ్వాలి. కాబట్టి దేవుడు ఎంత మాత్రమును దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతానం యొక్క స్వభావం ధరించుకోను హెబ్రీయుల పత్రిక చెప్పట్లేదా మనకి?